దైవజనులు భక్సింగ్ గారు ఆయన మరి కొద్ది రోజుల్లో కోమాలోకి వెళ్ళిపోతారనగా. ఆయన చాలా కాలం కోమాలో ఉండిపోయారు. ఆయన ఆ తర్వాత చనిపోయారు అనుకోండి. ఆ వెళ్ళడానికి ముందు ఆయన ఒకసారి ఆదివారం ఒక ఆరాధనకు తీసుకొస్తాను, దేవుని మందిరంలో వాక్యం చెప్పడం తీసుకొస్తే 4 చేతులు పట్టు తీసుకొచ్చారని. నడవలేని పరిస్థితులు ఉన్నారు ఆయన. నడవలేని పరిస్థితుల్లో 4 చేతులు పట్టు రాగానే, ఆ పుల్పిట్ మీదకి రాగానే ఆయన అందరి చేతులు వదిలించుకుని అలా తిన్నగా వెళ్ళి ఆయన ఎక్కడైతే కాసేపట్లో ప్రసంగం చేయబోతున్నారో ఆయన వెనకాల ఒక కుర్చీ వేయబడి ఉంటే ఆ కుర్చీ దగ్గర మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. చర్చిలోనికి రావడానికి 4 పట్టుకుని నడిపించాల్సి వచ్చింది. అంత బలహీనతలు ఉన్న ఆయన వెళ్ళంతన మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఆ తర్వాత వాక్యం చెప్పేవారు. అలాంటి గొప్ప దైవజనులు మనందరికీ గొప్ప స్ఫూర్తిని, మాదిరి ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన చాలా బలమైనది. నెవర్ ఫీల్ షేమ్ టు బౌ డౌన్ బిఫోర్ గాడ్ అండ్ టు నీల్ డౌన్. ఒక క్రైస్తవుడు ఎప్పుడు బలంగా ఉంటాడంటే మోకాళ్ళ